కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడే వికృతమైన దరిద్రమైన బుద్ధితో వాళ్ళు చేసే వెధవ పనులు చూస్తే వీళ్ళకి ఇంకేం పేర్లు పెట్టాలో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే వీడు మనిషేనా మానవ మృగం అని కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం. మృగాల మధ్య కూడా కొంత బాండింగ్ ఉంటుంది. దానికి కష్టం వస్తే గుంపుగా చేరి అవి షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అవి మనుషులు కాకపోయినా ప్రాణం ఉన్నటువంటి జీవులు కాబట్టి వాటి మధ్య కూడా మంచి మానవత్వం నీతి ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ కొంతమందిని చూస్తే మాత్రం అదే ఇప్పుడు ఒడిస్సా నుంచి రివీల్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో ఒక లారీ డ్రైవర్ని మనం చూస్తే గనక ఎంత దారుణంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మనుషుల ముసుగులో మన మధ్య తిరుగుతున్నారా, అమ్మో ఎంత ప్రమాదకరం అని అనిపిస్తూ ఉంటుంది. ఒడిశాలోని భద్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే NH-16 పరిధిలో ఒక లారీ వెళ్తూ హైవే పైన ఒక సైడ్ ఆగింది. అందులో నుంచి దిగినటువంటి ఒక డ్రైవర్ అటు ఇటు చూస్తూ ఉన్నట్టు ఆ సీసీటీవీలో కనిపించింది. అతను అక్కడ లారీ ఆపటానికి అటు నుంచి రోడ్ క్రాస్ చేయడానికి కారణం అక్కడ ఆ వెధవ కంట్లో ఒక మహిళ, ఒక ఆడది కనిపించింది. అంతే, పశువులా మారిపోయాడు. కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడా, ఇంకేం చేయాలనుకున్నాడో తెలియదు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వెధవ అటు నుంచి పరుగున వచ్చి ఒకవైపు ఒక దగ్గర ఉన్నటువంటి మానసిక పరిస్థితి బాగోలేనటువంటి ఒక మహిళపై కన్నేసి పరుగున ఆమెను ఒక వేటాడే జంతువు ఒక చిన్నదాన్ని ఎట్లా అయితే పరుగున వెళ్ళి మింగేయడానికి ప్రయత్నిస్తుందో ఆ తరహాలో అక్కడ ఆమెను ఒక చిన్న తరహా పక్షిగానో ఇంకొక రకంగా అనుకున్నాడో వాడు వేటాడే జంతువులా మారిపోయి పరుగున వెళ్ళి ఆ మహిళను, మానసిక పరిస్థితి అంతగా బాగాలేనటువంటి మహిళను ఎత్తుకుంటూ అటు పరుగుళ్ళు తీసి మరి లారీలోనికి ఎక్కించేశాడు. ఎంత దారుణమైన ఘటన. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది వీడియో. చూస్తుంటేనే ప్రతి ఒక్కరి మనసు చలించిపోతుంది. ఇంత దారుణంగా ఉన్నారా? పశువుల కంటే హీనమైన బుద్ధి కలిగి ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని ఇంకా ఎలాంటి శిక్షలు వేసి శిక్షించాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా షాక్ అయిపోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు క్షణాల్లో వైరల్ కావడంతో ఒడిశా పోలీసులు అలర్ట్ అయిపోయారు. భద్రక్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ నుంచి వీరందరికీ ఆదేశాలు రావడంతో టీములుగా విడిపోయి ఆ లారీ ఎటు నుంచి ఎటువైపు ప్రయాణిస్తుందో ట్రేస్ చేసి ఆ మానసిక వికలాంగురాలైనటువంటి, మానసిక ఆరోగ్యం బాలేనటువంటి ఆ మహిళను ఆ మానవ మృగం నుంచి కాపాడగలిగారు. ప్రస్తుతానికైతే ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్తున్నారు. జాగ్రత్త కూడా మహిళలకు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలని లేదు, పసి పిల్లల నుంచి ఆడదైతే చాలు కామవాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుని విరుచుకు పడుతున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఎంత దారుణం. హాస్పిటల్లో బెడ్పై ఉన్నటువంటి ఆరోగ్యం బాగోలేనటువంటి మహిళలను కూడా వదలటం లేదు. ఒంటరిగా ఉంటున్నటువంటి వృద్ధుల్ని వదలటం లేదు. పసి పిల్లల్ని వదలటం లేదు. స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని వదలటం లేదు. వెంటాడి వాళ్ళపైన అత్యాచారాలు చేయడానికి, వాళ్ళని చంపేయడానికి చూస్తున్నటువంటి ఇట్లాంటి పశువులు ఎలా శిక్షించాలో కూడా అర్థం కావటం లేదు. కానీ ఇది ఎంత దారుణం. ఆమె అమాయకమైనటువంటి ఒక గొంతుతో అరుస్తూ ఉంది. అంటే సౌండ్ చేస్తే ఎవరైనా నన్ను కాపాడుతారేమో అనుకుంటుంది. ఎందుకంటే ఆమె మెంటల్ సిచ్యువేషన్ అంత బాగలేదు కాబట్టి అంతగా ఆమె అలర్ట్ అవ్వలేకపోయింది. కానీ ఒక వేటాడటానికి ఒక జంతువు, ఒక వైల్డ్ యానిమల్ ఎలాగైతే పరుగులు పెడుతున్నప్పుడు అక్కడ బలి కావాల్సినటువంటి ఏ యానిమల్ అయినా ఎట్లా దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందో ఇతగాడు కూడా ఈ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పార్క్ చేసి ఆపోజిట్లో పరుగున ఆమె వైపుకే పరిగెడుతున్నాడు అని గ్రహించినటువంటి ఆ మహిళ అక్కడికి దగ్గరకు వచ్చేటప్పటికి అరవటం మొదలుపెట్టింది. అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా, ఎవరైనా చూస్తే నన్నేం చేస్తారు అని భయం లేకుండా వాడి ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతో ఆమె అరుస్తున్నప్పటికీ కూడా ఆమెను అమాంతం పట్టేసి పరుగున మళ్ళీ లారీలోనికి ఎక్కించేసుకున్నటువంటి ఘోరమైన ఘటన. ఇంత దారుణం. ఇలాంటి ఘటనల గురించి వివరించాలంటేనే భయం వేస్తుంది. కానీ ఇది
ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలగాల్సినటువంటి పరిస్థితులు. ఏ క్షణంలో ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు. ఇక్కడ కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చేటంత నాలెడ్జ్ లేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి అంతగా బాలేదు. ఆమెపై ఏం జరగబోతుందో, ఏం జరగడానికి వెళ్తున్నానో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వ్యక్తి యొక్క అతని ప్రవర్తనను కూడా పసిగట్టలేనటువంటి అమాయకత్వం, నిస్సహాయతలో ఉన్నటువంటి ఒక మహిళను, మెంటల్ ఛాలెంజ్గా ఉన్నటువంటి ఒక మహిళను అంత దారుణాతి దారుణంగా ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించిన ఈ వెధవని ఎలా శిక్షించాలంటారో మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పోలీసులు అయితే అదుపులోనికి తీసుకోవడమే కాదు, ఇప్పటి వరకు నేరస్తుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు ముసుగులు వేసి పెడతారు. కానీ కొంతమంది చేసేటటువంటి వెధవ పనులు ప్రపంచమంతా వీళ్ళని వెధవలుగానే చూడాలి, వీళ్ళు మనుషులుగా కూడా ట్రీట్ చేయకూడదు, వీళ్ళు చేసిన తప్పు ప్రపంచానికి తెలియజెప్పాలి, వీళ్ళు సొసైటీలో బ్రతికే హక్కు లేదు అన్నట్టుగా కొంతమంది పోలీసులు సినిమా తరహాలోనే, నిజంగా చెప్పాలంటే అంకుశం సినిమాలో రాజశేఖర్ ఎవరైతే ఒక రౌడీలు విలన్ను తప్పు చేసిన వాళ్ళని నడి రోడ్డుపై అందరికీ బహిర్గతంగా చూపిస్తూ లాక్కొని వెళ్తాడో, మొన్న చిత్తూరులో ఒక బాలికపై జరిగినటువంటి రేప్ ఘటనలో కూడా ముగ్గురిని పోలీసులు ఎలా అయితే నడి రోడ్డుపై ఫేస్కి మాస్కులు లేకుండా నడి రోడ్డుపై సంఖ్యలు వేసి తీసుకెళ్లారో, ఇక్కడ కూడా ఒడిశా గోరఖ్పూర్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఒక నిస్సహాయ స్థితిలో, ఒక మానసిక పరిస్థితి బాగాలేనటువంటి మహిళ పట్ల ప్రవర్తించిన వికృతమైన తీరు కూడా ప్రతి ఒక్కరూ వీడు తెలియాలి అని చెప్పి ఫేస్ మాస్క్ తీసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నిజాన్ని చెప్పాలంటే ఆ పోలీసులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇమీడియట్గా అలర్ట్ అయ్యి సీసీటీవీనే ఆధారంగా చేసుకొని, ఆ ఫుటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ లారీని ట్రేస్ అవుట్ చేసి డ్రైవర్ని అదుపులోనికి తీసుకొని ఆ అమాయకురాలైనటువంటి మహిళను ఆ చెర నుంచి కాపాడాడు. వారి ఎవరైతే ఈ దుర్మార్గుడి యొక్క చెర నుంచి ఆమెను కాపాడగలిగినటువంటి పోలీసుల్ని ఖచ్చితంగా మన అందరం కూడా సెల్యూట్ చేయాల్సిందే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.